బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థికి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు. చిన్న శ్రీశైలంతో పాటు 100 మంది రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు. బోరబండ పిఎస్లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేశారు. మధురనగర్ పిఎస్లో చిన్న శ్రీశైలం యాదవ్ అతడి సోదరుడు రమేష్ యాదవ్తో పాటుగా 19 మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో ఈ రకమైనటువంటి కఠిన చర్యలను తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. దాంతో పాటుగా పోలీసులు కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ రౌడీ షీటర్ల కదలికలపైన నిఘా కూడా వేశారు. ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరిగితే కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఇబ్బందులు కాబట్టి అందుకే చిన్న శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. సో మధురనగర్లో ఆయన పైన ఆయన సోదరుడు రమేష్ యాదవ్ ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో కేసులున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేశారు. సుమారుగా 100 మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది. బోరబండ పిఎస్లో అత్యధికంగా 74 మంది. మొత్తంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం ఎర్రగడ్డ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, ఆ తర్వాత బోరబండ, షేక్పేట్, యూసఫ్గూడ ఈ 6 డివిజన్లకు సంబంధించినటువంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో రౌడీ షీట్లుగా పేరున్న వారందరినీ కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు అంటే ఏం చేయబోతున్నారు? బైండ్ ఓవర్ చేయడం అంటే అర్థం ఏంటి? సో ఆయనతో పాటుగానే సోదరుని కూడా బైండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై ఎలా పడబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో ఉన్నారు మొత్తం నాయకులంతా కూడా, మంత్రులంతా ఇన్ఛార్జ్ నుండి మేమే గెలుస్తున్నామని స్టేట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో రేపే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది. బహిరంగ సభ, 4 రోడ్ షోలు దీన్ని ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో వెంటనే ఈ రోజు ప్రకటించినటువంటి స్టేట్మెంట్ తో చిన్న శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆయనతో పాటు 100 మంది, మొత్తం దాదాపు 79 మంది రౌడీ షీటర్లు ఒక బోరబండ ప్రాంతంలోనే ఉన్నారంటే ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీరందరి పైన చాలా చట్ట వ్యతిరేకమైన చేసినటువంటి పనులతో పైన కఠినమైనటువంటి క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో, ప్రతి అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి సమయంలో కానీ వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తారు. గణేష్ చతుర్థి కానీ, దసరా కానీ, ఎలక్షన్లు కానీ, ఇంకా ఇతర సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల వారిగా, సందర్భాల వారిగా వీరిని బైండ్ ఓవర్ చేస్తారు. జనరల్ గా వీరందరిని ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారంటే ఈ వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఉంటుంది. ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్న వారందరినీ బైండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ లొంగిపోవాలి. అక్కడ వెళ్ళి బాండ్ పేపర్ పైన చట్ట వ్యతిరేక పనులు మేము ఇప్పటి నుంచి చేయబోము అంటూ లిఖిత పూర్వకంగా బై రైటింగ్ లో వీళ్ళంతా సొంత పూచికత్తు కింద వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా ఈ బాండ్ పేపర్ ఎందుకంటే ఫర్ గుడ్ బిహేవియర్ కోసం అనేటువంటి దానిపైన రాయాలి. మేము ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడము, ఒకవేళ పాల్గొంటే మమ్మల్ని 24 గంటల్లో అరెస్ట్ చేయండి అంటూ వీళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా దీంట్లో ఐపీసీ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఈ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో బాండ్ పేపర్ 6 నెలల పాటు పోలీసుల వద్ద ఉంటుంది. ఈ 6 నెలల లోపల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, వారికి సంబంధించిన అనుమానాస్పదకు సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకున్న వారిని పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే శాంతి భద్రతకు సంబంధించిన విషయం. అంటే డబ్బుల పంపిణీలో కానీ, బెదిరించడంలో కానీ, అవాంఛనీయ కార్యక్రమాలు చేయించడం కానీ, ఇంకా ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి దాంట్లో వీళ్ళందరినీ ముందుగానే బైండ్ ఓవర్ చేస్తారు. కాకపోతే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇంట్లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి దీనిపైన ఉండడం పైన ప్రతిపక్షాలకు మరొకసారి ఆయుధం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ డైరెక్ట్ గా ఆరోపణ చేస్తా ఉంది రౌడీ షీటర్లకు. ఈ రోజు రౌడీ షీటర్ల కుటుంబం నుంచి టికెట్ ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ, పార్టీలో చేర్చుకుంటుంది. ఇది కరెక్ట్ మెసేజ్ కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. రేపు జూబ్లీ హిల్స్ అంతా కూడా గూండాయిజం పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. రీసెంట్ గా కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కూడా ఆయన ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చారనేటువంటి వ్యాఖ్యను కేసీఆర్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈసీ ఆదేశాల మేరకు చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ కావడం అనేటువంటి దానిపైన కాస్త పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సాధారణ టైంలో అయితే పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. ఇప్పుడు కొడుకే అభ్యర్థి, తండ్రి బైండ్ ఓవర్ అవుతున్నటువంటి సందర్భం. దీన్ని ప్రతిపక్షాలు, ప్రజలు దీన్ని ఎట్లా చూస్తారో చూడాలి. ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ కు అంతో ఇంతో ఈ విషయంతో
కాస్త మైనస్ డ్యామేజ్, అది కూడా ముఖ్యమంత్రి ప్రచార నేపథ్యానికి వచ్చేటువంటి అంటే మధు, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ సందర్భంలో ప్రచారం మొదలైంది, అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి దిగుతున్నారు, మాజీ మంత్రులు ప్రస్తుతానికి నాయకత్వం మొత్తం కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. ఈ సిచ్యువేషన్లో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ చేయడాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకునే అవకాశం ఉంది? అంటే రౌడీ షీట్ అని ప్రచారం చేస్తున్నప్పటికీ దానికి ఇప్పుడు ఇది ఆయుధం ఇచ్చినట్టు అవుతోంది. సో దీన్ని కవరప్ చేసేటువంటి ఆలోచనలో లేదా దీన్ని ఓవర్కమ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇంతవరకు రెస్పాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంతోపాటు అనేక వార్తలు వినిపిస్తా ఉన్నాయి అక్కడికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో. దానికి తోడు ఈ రోజు ప్రతిపక్షాలకి ఇది ఖచ్చితంగా ఆయుధంగా మారే అవకాశం ఉంది రాజకీయ పరంగా. రీజన్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తా ఉంది, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ అవే ఆరోపణలు చేస్తున్నారు. ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో నుంచి వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇవ్వడం అంటే మళ్ళీ వారిని పెంచి పోషించడమే అనేటువంటిది. దాంట్లో భాగంగా ఈ రోజు బైండ్ ఓవర్ కు సంబంధించిన విషయంలో చిన్న శ్రీశైలం యాదవ్ అభ్యర్థి తండ్రి ఈ రకంగా బైండ్ ఓవర్ కావడానికి సంబంధించి ఆయనే సొంత పూచీకత్తు కింద ఆర్డీఓ ముందు కానీ ఎంఆర్ఓ ముందు హాజరై ఒక బాండ్ పేపర్ రాసిచ్చి పోతారు. అంటే నేను తప్పు చేయను, ఎన్నికలు అయిపోయేంత వరకు ఎక్కడ అవాంఛనీయ కార్యక్రమాలు చేయను, అనుమానాస్పద కార్యక్రమాలు చేయను, ఎక్కడ నేరాలకు ఘోరాలకు పాల్పడను అనేటువంటిది వీళ్ళు అక్కడ మాట్లాడుతున్న శాంతి భద్రతల విషయంలో. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలను పోలీసు నిర్ణయాలను కట్టు దాటి ముందుకు పోను అనేటువంటిది వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పొరపాటున కూడా బహిరంగ జనాల్లో గుంపుగా వెళ్ళడానికి అవకాశం లేదు వీళ్ళు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వీళ్ళపైన చేసే అవకాశం ఉంది, లేదంటే వీళ్ళే వాటిని పురమాయించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా పోలీసులు ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ సూచన, పొరపాటున కూడా ఏ ఘటనలో పాల్గొన్నా 24 గంటల లోపల సమాచారం తీసుకొని పోలీసులు జైల్లో వేస్తారు. ఇది జనరల్ గా జరిగే ప్రక్రియ, మీరు అంటున్నట్టుగా జనరల్ గా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఎన్నికలు కావడం, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉండడం, ఆయన తండ్రే ఇప్పుడు బైండ్ ఓవర్ అవడం అనేది డెఫినెట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి సూచన వచ్చిందా? ఇదంటే డైరెక్ట్ గా కేంద్రమే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన విషయం పైన కొంత నిఘా వేసింది అనుకోవాలా? అంటే నిజంగానే ఇట్లాంటి సెన్సిటివ్ సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే అన్ని పార్టీలు ప్రధానంగా తలపడుతున్నాయి జూబ్లీహిల్స్ పైన. మాదే అంటే మాదే విజయం అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు, ఒక్కటే అని కాదు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా మిగతా ఇండిపెండెంట్స్ ఎవరికి పడితే వాళ్ళు మాదే విజయం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఈ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ అవడం ఖచ్చితంగా మిగతా పార్టీలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా ఎలక్షన్ టైంలో ఈసీ సూచన మేరకు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా దాంట్లో ప్రతి సందర్భంలో వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రౌడీ షీటర్లంతా కూడా